హాయ్ నమస్తే. సో, మొత్తానికైతే ఏపీలో మరో ఎన్నికల సంగ్రామం మొదలు కాబోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలకి సిద్ధంగా ఉండాలని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీ శ్రేణులకి పిలిపించారు. స్థానిక ఎన్నికలకి సిద్ధంగా ఉండండి. ఒక్క చోట కూడా కనీసం ఒక్క డివిజన్‌లో కూడా, ఒక్క ప్రాంతంలో కూడా ఎన్నిక ఏకగ్రీవం కాకూడదు అని. సహజంగా ఏం జరుగుద్దంటే, ఈ ఏపీలో పర్టిక్యులర్‌గా ఎక్కువ ఉంటదేంటంటే, అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, దాదాపుగా ఎలక్షన్స్ అన్నీ ఏకగ్రీవం అయిపోయేలా చూస్తారు. ఎలక్షన్ పెట్టనివ్వరు అక్కడ. నామినేషన్ ఏయడానికి వెళ్ళిన వాళ్ళ పైన కూడా దాడులు జరుగుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. సో, ఈసారి మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. ఎట్లైనా సరే ఒక్క ప్రాంతంలో ఏకగ్రీవం అవ్వకూడదు. అన్ని చోట్ల మనం పోటీ చేయాల్సిందే అని చెప్పారు. ఇది ఇన్ఛార్జీలకు కొంత తలనొప్పిగా మారే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే 175 నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీలో వాళ్ళంతా ప్రస్తుతానికి కొంత సైలెంట్ మోడ్‌లో ఉన్నారు. దాదాపుగా సగానికి పైగా మంది అసలు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ అంశాలను ఏం పట్టించుకోవట్లేదు. కార్యకర్తలకు దగ్గరగా లేరు. వదిలేశారు పార్టీని. ఎటువంటి డౌట్ లేదు ఈ విషయంలో చెప్పడంలో. 175 నియోజకవర్గాలు దాదాపుగా 80-90% మంది పైగా పార్టీని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. పార్టీని పట్టించుకోవట్లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చారు. ఒక్కచోటగానే యునానిమస్ అయినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, కఠినంగా ఉంటుంది వాళ్ళకని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళందరికీ పెద్ద టాస్క్ అయిపోయింది. ఎందుకంటే అసలు వీళ్ళు గ్రౌండ్‌లోనే లేరు. వదిలేశారు. ఒక రకంగా చెప్పాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్ని ఈ ఇన్ఛార్జీలంతా లైట్ తీసుకున్నారు. ఎందుకంటే కూటమి బలంగా ఉంది, అధికారంలో ఉన్నారు, ఊరికొరికి కేసులు పెడుతున్నారు. ఇలాంటి సమయంలో వాళ్ళకి పోటీ ఇవ్వాలన్నా, పార్టీలో ఉండాలన్నా, వాళ్ళ పోటీలో ఉండాలన్నా, నిలబడాలన్నా కొంచెం గట్టిగా మాడాల్సి ఉంటుంది, బయట తిరగాల్సి ఉంటుంది. ఈ సమయంలో కేసులు అవి ఎదుర్కొని కూటమికి పోటీ ఇవ్వలేము, వద్దులే అనే ఆలోచనలో, అనే స్థాయిలో చాలామంది కనపడుతుంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు వాళ్ళకి సపోర్ట్ చేసి, వాళ్ళకి మీరు అండగా నిలబడితేనే కదా రేపు ఎలక్షన్స్‌లో వాళ్ళు మీకు సపోర్ట్‌గా నిలబడేది. ఎందుకంటే ప్రతి ఎన్నిక గెలవాలంటే కంపల్సరీ గ్రౌండ్ లెవెల్ క్యాడర్ ఇంపార్టెంటు. ఈ స్థానిక సంస్థల్లో వీటన్నిటిలో కూడా గ్రౌండ్ లెవెల్ క్యాడర్‌కి గనక మీరు భరోసాగా ఉండి, ఏం జరిగినా చూసుకుందాం, ఏమైనా పర్లేదు అని మీరు వాళ్ళకి ఆర్థికంగా, లేకపోతే మాట సాయంగా, మిగతా విషయాల్లో మీరు వాళ్ళకి వెన్నుదన్నుగా ఉంటేనే రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలకి వాళ్ళకి మీ సపోర్ట్ ఉంటుంది. లేదు వాళ్ళు ఏమైపోతే మాకెందుకు, మేము వాళ్ళకి దూరంగా ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేస్తారు, ఆ పాదయాత్రతో వేవ్ వస్తుంది, ఆ వేవ్లో మేము గెలిచేయచ్చు అనుకోవటం ప్రతిసారి వర్కౌట్ అవ్వదు. గతంలో వర్కౌట్ అయ్యి ఉండొచ్చు, కానీ అది ప్రతిసారి వర్కౌట్ అయ్యే ఫార్ములా కాదు. కాబట్టి ఈ ఎన్నికల్లో మీరు అదే పందాలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారు, ఇంకో 1 ఇయర్‌లో పాదయాత్ర చేయబోతున్నారు. ఆ పాదయాత్రలో వేవ్ వస్తుంది, ఆ వేవ్లో మేము కలిసి వెళ్ళిపోవచ్చు, కొట్టుకుపోవచ్చు అనే ఆలోచనలో ఉంటే మాత్రం వెంటనే డ్రాప్ అయిపోండి. అలాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో అయితే ఈ ఎన్నిక ఏకగ్రీవం అయిపోద్దో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిపై వేటు తప్పదు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోనని వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎలక్షన్ యునానిమస్ కాకూడదు. గెలవకపోయినా పోటీ ఉండేలాగా మీరు నిలబడాలి. నిలబడకపోతే మాత్రం మీ ఇన్ఛార్జి పదవే కాదు, మీ రాజకీయ భవిష్యత్తు కూడా దాదాపు క్లోజ్ అయిపోద్దని గట్టి వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఎంత అసలే అందరూ అండర్‌గ్రౌండ్‌లో ఉన్నారు, భయంతో దాక్కున్నారా, లేకపోతే ఇప్పుడే కాదు తర్వాత చూసుకుందామని ఆగిపోయారో తెలీదు, కానీ ఇన్ఛార్జీలందరికీ ఇది మొట్టమొదటి పరీక్ష. దీంట్లో ఖచ్చితంగా పాస్ అవి తీరాల్సిందే, నిలబడాల్సిందే. లేకపోతే మాత్రం ఖచ్చితంగా వైసీపీకి ఎవరైతే ఇప్పుడు ఇన్ఛార్జ్‌గా ఉన్నారో వాళ్ళకి గుడ్ బై చెప్పే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి ఎవరైతే అండర్‌గ్రౌండ్‌లో ఉన్నారో అందరూ బయటికి రండి, నిలబడండి, కార్యకర్తలకు అండగా నిలబడండి. రేపు వాళ్ళు మీకు అండగా నిలబడతారు. ఇప్పుడే ఏదో అయిపోద్దని కాడొదిలేస్తే మాత్రం ఖచ్చితంగా వైసీపీలో మీ ప్లేస్ మారిపోద్దంటంలో ఎటువంటి డౌట్ లేదు.